హలో ఫ్రెండ్స్, చూడండి మా తమ్ముడు అయితే వచ్చిండో అనుకోకుండా. సండే కాబట్టి ఈరోజు చికెన్ చేస్తున్నాం. వాళ్ళ స్టైల్లో ఎట్లా చేస్తాడో చూడండి, మీరు చూపిస్తాను. చూడండి చికెన్ ఎలా చేస్తాడు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నేను చేసే ప్రాసెస్. క్లీన్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొంచెం ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. చాలామంది పసుపు వేసి కడుగుతారు, కానీ మేము నార్మల్గా వాటర్తోనే కడుగుతాం. చాలా అంటే చాలా క్లీన్గా కడుక్కోవాలి, ఎందుకంటే ఇళ్ళ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి. అవును, సో అంటే వాళ్ళు కూడా అంత నీట్గా కడగరు కదా, వాళ్ళు కడగరు. ఒకవేళ ఎంతున్నా ఏదో ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా మనకి, బయట ఎంత వాళ్ళు వాష్ చేసి ఇచ్చినా కూడా మనం కూడా క్లియర్గా కడుక్కోవాలన్నమాట. ఇంట్లో చాలా అంటే చాలా క్లియర్గా కడుక్కోండి. క్లియర్గా అంటే నీట్గా, మంచిగా నీట్గా, అంటే ఏం లేకుండా దీంట్లో చాలా అంటే చాలా ఫ్రెష్గా కడుక్కుంటే, ఎంత ఫ్రెష్గా వాష్ చేసుకుంటే మీకు అంత టేస్ట్ బాగా వస్తుంది. నార్మల్గా కాకపోతే చికెన్ ఎట్లా చేసినా టేస్ట్గానే ఉంటుంది, టేస్ట్ వస్తుంది. బట్ ఎట్లయినా మనమే తినాల్సింది కాబట్టి. కాకపోతే ఒకవేళ ఈ ప్రొసీజర్ మీకు కూడా నచ్చుతుందేమో అనుకుంటున్నా. అందరు చేసినట్టే చేస్తాను నేను కూడా, కానీ కొంచెం ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే ట్రై చేయొచ్చు మీరు కూడా. సో ఇట్లా ఇట్లా క్లియర్గా కడుక్కోండి. క్లియర్గా కడిగిన తర్వాత సో మేము ఆన్ చేస్తున్నాం. అంటే కొంచెం అన్నం కూడా అవుతుంది ఆల్రెడీ. సో వేడివేడిగా చికెన్ కూడా వేడివేడిగా ఉంటే ఇంకా బాగా అవుతుంది అన్నమాట. కొంచెం వేడి కానివ్వండి. చాలామంది ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ వేస్తారు, కాకపోతే నేను ఫస్ట్ ఆనియన్ వేస్తాను, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోతుందని. అవును, ఏంది మరీ కొత్తగా ఉంది చెత్తగా ఉంది అనుకోకూడదు. చూడండి ఒకసారి, చూస్తే తెలుస్తుంది. చూస్తేనే కాదు, తింటే కూడా తెలుస్తుంది. ఎవరికైనా కావాలంటే అడ్రస్ పెడితే నేను పంపిస్తాను. ఇట్లా చాయ్ కూడా ఉంది పక్కన. చాయ్ ఇప్పటికీ 2 సార్లు తాగేసి వచ్చినాం, బట్ మళ్ళీ ఇంకొకసారి తాగాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ బయట వాతావరణంకి చలికి ఇంకోసారి తాగినా కానీ తప్పు లేదనమాట. ఇవి కొంచెం రెడ్గా అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కొంచెం నా చేయి బాగాలేదు కాబట్టి ఇల్లు కొంచెం నీట్గా అయితే లేదు, అంత రిచ్ ఏం కాదు. మేము ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం అన్నమాట. 1 ఇయర్ వరకు పూజలు ఏం లేవు కాబట్టి చూడండి, దేవుడి దగ్గర కూడా బూజు వచ్చేసింది. కొంచెం చికెను రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకని నేను అప్పటి వరకు ఇట్లా కొంచెం ఇల్లు చూపిద్దామని అయితే చూపిస్తున్నా. ఓనర్స్ చాలా మంచి వాళ్ళు అనమాట. కొంచెం ఇది ఓల్డ్ వేరియేషన్ ఉంటుంది కానీ ఓనర్స్ మంచి వాళ్ళు. ఇంకోటి మాకు కార్ పార్కింగ్కి వేరే దగ్గర ఇబ్బంది అయిందనమాట, అందుకనేసి ఇక్కడ తీసుకున్నాం. కార్ పార్కింగ్ కూడా బాగుంది ఇక్కడ. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు కొంచెం రెడ్గా అయితే అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకు కొంచెం పచ్చి వాసన కూడా ఉండదు అనమాట. అంటే చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే బాగా డీప్గా కొంచెం ఫ్రై అయితేనే ముక్కకి ఉప్పు కారాలు పట్టేసి మంచిగా అనిపిస్తాయి అనమాట. ఓకే, ఆయిల్ వేసినాం. అండ్ ఇంకోటి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు దంచేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆల్రెడీ పేస్ట్ ఉన్నా కూడా ఓకే, బట్ ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుంది అనమాట. టేస్ట్ ఇంకొంచెం మంచిగా రావాలంటే అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుందని బెటర్. కానీ ఎవరైనా తెలిసి ఈ గ్యాస్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే చాలా వరకు బ్లాస్ట్ అయితేనే అంటారు. సో కొంచెం కేర్ఫుల్గా. మోస్ట్లీ ఈ కంపెనీ అంటే నేను అనుకున్న చూసి తక్కువ వస్తుంది కదా, బాగుంటుందేమో అనుకొని తీసుకున్నా కానీ పెద్ద వరెస్ట్ ఉంది. ఉప్పు వేసుకుంటున్నా నేను, ఎందుకంటే చాలా వరకు నేను ఎప్పుడు నాన్ వెజ్ ఏ కర్రీ ఏది చేసినా కూడా
ఉప్పు అయితే ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు వేస్తా, ఎందుకంటే ఉప్పు దానికి పట్టేసి ప్రతి ముక్కకి మంచిగా పడుతుంది అన్నమాట ఉప్పు. దోశ పెంకి ఏంది అంత నల్లగా ఉంది అని చూడకండి, బికాస్ కొన్ని రీజన్స్ వల్ల అది అట్లనే ఉండిపోయింది. నొప్పి ఉంది కాబట్టి ఎక్కువ ఏం గిన్నెలు బలంగా తోమడానికి రాక పైన పైన కడిగిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పసుపు వేస్తున్నా. పసుపు అయితే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో మేమైతే నార్మల్గా తింటాం కాబట్టి నార్మల్గానే యూజ్ చేస్తున్నాం. పేస్ట్ మీరు దీంట్లో వేసుకోవచ్చు, లేదంటే చికెన్ వేసిన తర్వాత కూడా వేయచ్చు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్ అనమాట. సో నేనైతే చికెన్ వేసిన తర్వాతనే వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆలోపు పేస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. చికెన్ వేసుకుంటున్నా. దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే వాటర్ మాత్రం అనలేకు, ఎందుకంటే కౌసు వాసన వస్తుంది. సో మోస్ట్లీ పీసెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకే వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేసినాం కదా, ఆ ఉప్పు అనేది ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. అవునా, పేస్ట్ కూడా వేస్తున్నా. డబ్బా చూసి ఎప్పటిదో అనుకున్నారు, ఇప్పుడు దంచి నేను దీంట్లో వేసి వేస్తున్నా. కొంచెమే ఉంది, కొంచెమే చేసుకున్నాం, ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాబట్టి ఫ్రెష్గా ఉండాలని చెప్పి కొంచెమే దంచినాం. ఎక్కువ దంచి పెడితే స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుండదు దానివల్ల అనమాట. బాయిల్ అయింది, కొంచెం బాయిల్ అయింది. సో కారం వేస్తున్నా, ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ పట్టేసింది. సో కారం కూడా పట్టాలి కాబట్టి కారం అయితే మీకు కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోరి. సో మేము ఎక్కువ పట్టించిన కారమే, మేము ఎక్కువ తినం తక్కువ తినం, నార్మల్గా తింటాం కాబట్టి మేము నార్మల్గానే ఒక 3.5 వేసుకున్న స్పూన్స్ వేసుకున్న తర్వాత కొంచెం అంటే మరీ ఎక్కువ కలపకండి, లైట్గా, ఎందుకంటే చికెన్ చితికినట్టు అయితే మళ్ళీ టేస్ట్ పోతుంది. అట్లా కాకుండా నార్మల్గా ఇట్లా ఒక 2 సార్లు ఇట్లా అనేసి వదిలేసేయండి, అదే పట్టేస్తుంది మొత్తానికి. చూడండి, ఒక పొయ్యి మీద చికెన్, ఒక పొయ్యి మీద చాయ్, ఒక పొయ్యి మీద టమాటాలు కట్ చేసి పెట్టినాం. దాని పక్కన అన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మేము అట్లా ప్రీపెయిడ్గా పెట్టినాం అనమాట. సో నెక్స్ట్ టమాటాలు వేసిన తర్వాత చూపిస్తాం. వేస్తున్నా. సో టమాటాలు వేసినాక కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి లైట్గా, మనకు అవసరం ఉన్నంత. ఇంకా వేడి నీళ్ళు పెట్టి పోసుకుంటే బాగుంటుంది, అయితే ఇంకా బెటర్, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన కూడా రాకుండా ఉంటుంది. సో టమాటాలు వేసిన తర్వాత కూడా లైట్ కలపండి, ఎక్కువ అవసరం లేదు, లైట్గా జస్ట్ ఇట్లా కలిపేసి ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కొత్తిమీర పుదీనా వేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. అండ్ మసాలా మర్చిపోవద్దు. ఇక అది ఉడికే లోపు బాగా హెడేక్ వస్తుంది. సో కొంచెం ఛాయ్ ఉంది, ఛాయ్ వేడి పెట్టుకొని ఛాయ్ తాగుతున్నాం, ఆ లోపు అది ఉడుకుతుంది. సో ఉడికిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. హాట్ వాటర్, ఇవి నార్మల్ వాటర్ పోసుకోవడం కన్నా హాట్ వాటర్ పోసుకోవడం బెటర్, ఎందుకంటే ఏమన్నా పచ్చి స్మెల్ అలాంటిది ఏమన్నా వచ్చినా కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర మసాలా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది, బెటర్. సో మేము ఇప్పుడు చల్లనీళ్ళు పోస్తే మొత్తం కలిపేసుకోలేము అనమాట, చల్లనీళ్ళు మధ్యలో పోసుకొని టైం పడుతుంది, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోయాల్సి వస్తుంది. సో మేము ఆచి వాడుతున్నాం ప్రస్తుతానికి, అంటే దంచింది ఇంట్లో ఉన్నదే వాడతాము, కానీ అది అయిపోయింది. సో అది అయిపోయింది కాబట్టి ఇంతలేదు నోటితో చేసిన, ఏమనుకోవద్దు, మేమే కదా తినేదని చెప్పి నోటితో చేసేసినాం. తెల్లగా కనిపిస్తుండు. ఎస్. సో మసాలా యూజ్ అయిపోయిన తర్వాత ఒకేసారి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి, సిమ్లో పెట్టేసుకొని
ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోండి. అయిపోయిన తర్వాత టేస్ట్ ఎట్లుందో మళ్ళీ చెప్తా. ఉడికింది, ఒకసారి చూద్దాం రండి. ఇది ఫైనల్ లుక్. ఫైనల్గా ఇట్లుంది. సో ఒక్కసారి మనం అన్నీ సరిపోయినా లేదో ఒక్కసారి చూద్దాం టేస్ట్. ఓకే, ఉప్పు కారం అందులో టేస్ట్ కూడా చూసి చెప్తా. సారీ. మధ్యలో దగ్గు వస్తే దగ్గండి, పర్లేదు.